కేసీఆర్ గారినే ఆహ్వానిస్తున్నాను, పార్టీలోకి రాకపోయినా కలిసి పనిచేద్దామని. నేను చెప్పినవన్నీ జరుగుతున్నాయి కదా. ఇదే కేసీఆర్ గారు లెటర్ ఇచ్చుంటే, ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు లెటర్ ఇచ్చుంటే, చంద్రబాబు నాయుడు జగన్ లెటర్ ఇచ్చుంటే, ఇప్పుడు జగన్ కనీసం రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి ఒక 1 మంత్ ట్రైనింగ్ తీసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మంచి నేర్చుకోవాలి. 10 సంవత్సరాలు నేను అడిగాను లెటర్. చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ ఇచ్చారా? కేసీఆర్ గారు లెటర్ ఇచ్చారా? ఇప్పుడు లెటర్ ఇచ్చారు కదా, వీడియో ఇచ్చారు కదా, చూపిస్తా మన సత్తా. ఎవడు ఆపగలడు? ఓన్లీ మాట్లాడేందుకు నేను పనులు చేశా. కొంతమంది ఛానల్స్ ఆయనకు బుద్ధి లేదు అంటున్నాడు. అరే యూజ్లెస్ బీస్ అంటే బాస్టర్డ్స్, గాడ్లెస్ చిల్డ్రన్. ఒరే వెధవల్లారా, మూర్ఖులారా, అలాంటి పిచ్చి పిచ్చి మీడియా యాంకర్స్ ఎవడైనా ఉంటే ఒరే యూజ్లెస్ ఇడియట్స్, నా చరిత్ర ఏదో తెలుసుకోండిరా. 16 ముఖ్యమంత్రులు ఎందుకు క్యూ కట్టేవారు? చంద్రబాబు నాయుడు 22 సార్లు నా దగ్గరికి ఎందుకు క్యూ కట్టాడు? నా మీటింగ్లకు ఎందుకు వచ్చాడు? ఎయిర్పోర్ట్లకు ఎందుకు వచ్చాడు? నా హోటల్స్కి ఎందుకు వచ్చాడు? నన్ను కలడానికి ఎందుకు వచ్చాడు? ఎమ్మెల్యేగా అప్పుడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత 22 సార్లు బుద్ధిలోకి వచ్చాడా? నేను 1000 కోట్లు 1,00,000 కోట్లు ఇప్పించబట్టి వచ్చాడు. నా దగ్గర లక్షల ఫాలోయింగ్ ఉండబట్టి వచ్చాడు. అదే రేవంత్ రెడ్డి గారు మరలా పరేడ్ గ్రౌండ్స్లో అక్టోబర్ 2ని మీటింగ్ పెడదామండి లక్షల మందితో అని ఎందుకన్నారు? అంత తెలివైన ముఖ్యమంత్రిగా ఉండబట్టి ఆయన అన్నాడు. మూర్ఖులు ఏం చేస్తున్నారు? మోదీ తొత్తులను స్టీల్ ప్లాంట్ అమ్మిస్తుంటే విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ ఆపాడా? మోదీ శంఖన ఆకాడు వెళ్ళి. మోదీ భజన చేస్తున్నాడు, ఆపాడా? వైసీపీ టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేశారా స్టీల్ ప్లాంట్ కొరకు? నేను వెళ్ళా, నేను ఫైట్ చేశా, నేను అరెస్ట్లు అయ్యా. నన్ను ఇచ్చారు పోలీసులు స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఉండడానికి. అలాంటి దొంగల మోదీ తొత్తులు మీకు కావాలా? ఇప్పుడున్న వాళ్ళందరూ మోదీ తొత్తులే. వెర్సెస్ కేఏ పాల్ కావాలా? మార్పు కావాలా? అభివృద్ధి కావాలా? అప్పులు తీరాలా? ఇప్పుడు చూపిస్తాను కదా. బిల్ గేట్స్ని ఎవడు పరిచయం చేశాడు? చంద్రబాబు నాయుడికి అమెరికా అంటే ఏమైనా తెలుసా? బిల్ క్లింటన్ కారులో ఎక్కిపోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆయన నాకు కాల్ చేశాడు, మీరు చెప్పండి ఈయనకి అలా మా ప్రోటోకాల్ ఒప్పుకోవట్లేదని. నా సెల్కి బిల్ క్లింటన్ గారు కాల్ చేశారు. అమెరికన్ ప్రెసిడెంట్ కారులో ఎక్కిపోవాలని ఈయనకి తెలియక అమెరికన్ ప్రెసిడెంట్స్ నా కారులో ఎక్కారు, నా మీటింగ్లో కూర్చున్నారు. అవన్నీ వీడియోలు ఇదిగో ఫోటోలు అన్నీ ఉన్నాయి మీకు. అంతకంటే పెద్దవాడు ఫస్ట్ పిక్చర్ జిమ్మీ కార్టర్ గారు బ్రతికే ఉన్నాడు, 99 సంవత్సరాలు. 3వ లైన్లో కూర్చున్నారు. అదిగోని బిల్లీ గ్రామ్ గారు. చంద్రబాబు నాయుడు గవర్నర్ హక్కబీ కళ్ళు మూసుకున్నప్పుడు వెనకాతల పిల్లలా నిలబడ్డాడు లేదా? 2002 మార్చి 1ని పిల్లపోయినా వెనకకు వచ్చి కూర్చున్నాడు. ఇవాంకా ట్రంప్ వస్తే డ్యాన్స్లు వేశారు కేసీఆర్, కేటీఆర్, మోదీని. ఇవాంకా ట్రంప్ చూడండి, ఒక ఫోటో ఇవ్వండి సార్ అని నిలబడింది. ట్రంప్ భార్యను ఇవాంకాను, అది 4వ ఫోటో. ఇవన్నీ ఫోటోలు. అంకుల్ అంటది నన్ను ఇవాంకా ట్రంప్. ఇక్కడ 400 కోట్లు ఖర్చు పెట్టారు మోదీని, కేసీఆర్, కేటీఆర్ను ఆవిడ వస్తే డ్యాన్స్ వేశారు. ఇది అర్థం చేసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి అంటాను తమ్ముడు అని ప్రేమతో. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకున్నారు. అది ఆయన్ని బెస్ట్ సీఎం చేసి చూపిస్తా. తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు హిస్టరీలో పుచ్చలపల్లి సుందరయ్య రెడ్డి ఎలా తీసేశాడో అలాగా ఈ రెడ్డి తీసేసి రేవంత్ను అలాగా అందరూ చూస్తారు. ఎప్పుడు మీరందరూ సహకారం ఇవ్వండి. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ చాలా కష్టపడ్డారు. మీరు ప్రశ్నించే గొంతుకులు అందరూ మీరు కష్టపడ్డారు, ఫైట్ చేశారు ఆయన్ని గెలిపించడానికి. ఆయనకి టైం ఇవ్వండి. 2 నెలలు కూడా అవ్వాల, 10 నెలలు, అక్టోబర్ 2 దాకా టైం ఇవ్వండి. పిచ్చి పిచ్చి రాతలు చేయకండి, మద్దతు ఇవ్వండి. నేను కోరుతున్నాను. అది కారణం, అది నేను ఎప్పుడు చెప్పిందే. 12 మంది రెడ్లు, 3 వెలమలు, 3 కమ్మలు, ఇవన్నీ కామనే. ఇప్పుడు మనం ఎందుకు కవర్ చేయట్లేదు? మెయిన్ ఛానల్స్ ఏవి ఎందుకు లైవ్లు ఇవ్వట్లేదు? వాళ్ళకి అర్థమైపోయింది మళ్ళీ కేఏ పాల్ 747లో దిగుతాడని, మరలా ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు హైదరాబాద్ నింపేస్తారని. ఇప్పుడు వీళ్ళందరూ కొట్టరేటంటే ఎలాగ ఈ సమిట్ ఆపాలి, ఎలా సక్సెస్ అవ్వకుండా చూడాలి, ఎలాగ నన్ను చంపేయాలి, ఎలాగ నన్ను వైజాగ్లో ఓడించాలి. మెయిన్ దీనికి కుట్రదారుడు మోదీయే. తత్మాలందరూ మోదీ తొత్తులే.